హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో V23 డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. మీకైతే చూపిస్తాను చూడండి, జూమ్ చేసి అయితే చూడవచ్చు మీరు. సరే అయితే మీకు దగ్గరికి అయితే తీసుకెళ్ళి అయితే చూపించడం జరుగుతుంది. మనకైతే క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకి. డిస్ప్లే అయితే మనకి ఇన్సైడ్ అయితే మనకి బ్రేక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు, మనకి క్రాక్ అయితే కనిపిస్తుంది కదా. ఆ క్రాక్స్ అనేవి మనకి డైరెక్ట్గా అయితే కనిపించవు ఫ్రెండ్స్. అది సైడ్కి మనం మొబైల్ అనేది పెట్టి మనం లైటింగ్లో అయితే పెడితేనే మీకు ఆ క్రాక్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఇన్సైడ్ డిస్ప్లే అయితే మీకు బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. ఇది మొబైల్ అయితే కింద పడింది అంట, దానివల్ల అయితే మనకి డిస్ప్లే కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ చూసారు కదా, బ్యాక్ డోర్ కూడా మనకి గ్లాస్ వస్తుంది, బ్యాక్ డోర్ అది కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే నేను సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, సిమ్ ట్రే అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే గ్లాస్ వస్తుంది కాబట్టి మనం బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ అయితే టెంపరేచర్ అయితే మనం 180 అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ బ్లోయర్ బట్టి అయితే మీరు టెంపరేచర్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్లోయర్లో అయితే మీకు టెంపరేచర్ అని 200 పెట్టుకుంటే కానీ మీకు కరెక్ట్ హీట్ అనేది రాదు. అది మీ బ్లోయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి అయితే మనకి 3 to 5 minutes అయితే పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ మనం రిమూవ్ చేసుకోవడానికి. దానివల్ల అయితే మనం వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. చూసారు కదా, మనకి బ్యాక్ డోర్ అనేది ఈజీగా అయితే రిమూవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రూస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి సైడ్. మీకు స్పీకర్ డ్యామేజ్ అయిన స్పీకర్ ఉంటుంది కదా, దాంట్లో మీకు మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ తీసి మీరు స్క్రూస్కి అయితే పెట్టుకుంటే మీకు ఆ స్క్రూస్ అనేవి మీకు ఎక్కడ మిస్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే సైడ్కి ఇలా పెట్టుకుంటే చాలామంది స్క్రూస్ అన్ని రిమూవ్ చేసి సైడ్ పెట్టేసుకుంటారు. లేదంటే మీకు మ్యాగ్నెట్ మ్యాట్ వస్తుంది, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా బ్లూ కలర్ది, అదైతే మీకు మ్యాగ్నెట్ వస్తుంది, దానికి పెట్టుకున్నా మీకు స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ కూడా రిమూవ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడొచ్చు, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది హౌసింగ్ అయితే. నెక్స్ట్ ఇంక పైన అయితే క్లిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, అది కూడా అయితే మనం తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా దీనికి రింగర్ సెట్ ఏదైతే ఉందో దానికైతే స్క్రూస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్, 2 స్క్రూస్. అవి అయితే రిమూవ్ చేసి రింగర్ సెట్ ఏదైతే ఉందో అదైతే మనం తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ డిస్ప్లే అయితే మనకి కనెక్టర్ని డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ కూడా ఫ్లెక్స్ ఏదైతే ఉందో మనకి అది కూడా డిస్కనెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ ఫ్లెక్స్ కూడా మనం డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. డిస్ప్లే ఫ్లెక్స్ కూడా డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకైతే ఇదైతే CC బోర్డ్ అయితే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఓపెన్ చేసినప్పుడు అయితే మీరు చూసుకోవాలా, లాక్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. లేదంటే మీకు ఎంతసేపు ట్రై చేసినా కానీ మీకు రాదు, CC బోర్డ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రబ్బర్ అయితే ఉంది దీనికి, గ్యాస్ కట్, డిస్ప్లే అనేది కనెక్టర్ అనేది మూవ్ అవ్వకుండా అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాం. మనం ఇప్పుడైతే హీటర్ మీద అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, హీటర్ టెంపరేచర్ అయితే మనం 80 అయితే పెట్టుకోవడం జరిగింది. మొబైల్ అయితే మీరు అయితే చూస్తున్నారు కదా. మనం హీటర్ టెంపరేచర్ 80 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మనం ఈజీగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ 1 minute అయితే మీరు హీట్ అవుతే సరిపోతుంది హీటర్ మీద. మనకైతే 1 minute అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదా. ఇప్పుడైతే మనం డిస్ప్లే అనేది అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు యూజ్ చేసే షీట్ ఏదైతే ఉందో అది ఎక్స్రే ఫిలిం ఫ్రెండ్స్. ఎక్స్రే ఫిలిం ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుని అయితే మనం యూజ్ చేసి రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అదైతే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎటు కావాలితే అటు బెండ్ అయ్యి మనకి ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే మీకు టెంపర్లెస్ వేస్తున్నప్పుడు ఉంటుంది కదా, వెనకాల బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ గార్డ్ కింద వస్తుంది, అది దాంతో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మనకి డిస్ప్లే అయితే చూడవచ్చు ఈజీగా అయితే రిమూవ్ అయింది. ఎందుకంటే హీట్ ఇచ్చాం కాబట్టి ప్రాపర్గా మనకి డిస్ప్లే అనేది మనకి ఫ్రీగా అయితే రిమూవ్ అవ్వడం జరిగింది. హీట్ అనేది మీకు ప్రాపర్గా లేకపోతే మీకు డిస్ప్లే అనేది ఓపెన్ చేసుకునే ముందు ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించుకోవాలి. CC బోర్డ్ అయితే యాస్టీజ్ ఇందాక ఎలా అయితే రిమూవ్ చేసాం సేమ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లేకి అయితే మనకు కొంచెం గ్యాప్ అయితే ఉంది, డిస్ప్లే కనెక్టర్ రావడానికి సరిపోతుంది మనకి.
నెక్స్ట్ ఇంక ఫ్రేమ్ అయితే మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదైతే మనం పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవాలి. మీరు గ్లూ అనేది అలాగ ఉంచేసి దాని మీద గ్లూ వేసి మళ్ళీ డిస్ప్లే ఫిక్స్ చేస్తే మీకు పైకి హైట్ వచ్చేసి ఏమవుతుందంటే మీకు సైడ్కి లైటింగ్ రావడం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టైం పట్టినా మీకు 5 minutes ఎక్కువైనా కానీ. ఒక ఓల్డ్ గ్లూ ఉండడం వల్ల మీకు డిస్ప్లే ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా రాదు, కొంచెం హైట్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వర్క్ అనేది కూడా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసుకుంటే. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా. ఇదైతే ఓఎల్ఈడి ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు. ఇది ఓఎల్ఈడి అంటే మీకు సేమ్ ఒరిజినల్ లాగా ఉంటుంది కానీ 100% అయితే మీకు ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు. ఇది ఓఎల్ఈడి అంటే మీకు తక్కువ రేట్ ఉంటుంది. V20 డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది V20, V23 ఒకటే డిస్ప్లే రావడం జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు కదా. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే హోల్ ఉందో అక్కడ క్లీన్ చేసి అయితే పెట్టుకోవడం జరుగుతుంది మనం డిస్ప్లే. ఫ్లెక్స్ అయితే మనకి లోపలికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డుకి అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది డిస్ప్లే కనెక్టర్ అనేది. మీరైతే చూస్తున్నారు కదా. మనకైతే ఇంకా కనెక్టర్ అయితే లాక్ అవ్వలేదు చూడవచ్చు. ఇప్పుడైతే మనకి కనెక్టర్ అయితే లాక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా. పవర్ బటన్ అయితే ఆల్రెడీ ప్రెస్ చేసి అయితే మనం ఉంచడం జరిగింది. చూడవచ్చు మనకి వివో లోగో అయితే స్టార్ట్ అయింది. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు మనకైతే మెనూలోకి అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఒకసారి టచ్ అనేది అయితే చెక్ చేసుకుందాం పూర్తిగా. ఫస్ట్ అయితే మనకి ఫోన్ అయితే లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే లోడింగ్ అయితే అవుతుంది ప్రతి ఫోను. ఫస్ట్ మీకు కొద్దిగా ల్యాగ్ ఉంటుంది 5 to 10 seconds అయితే, ఎందుకంటే లోడింగ్ అవ్వాలి కదా సిస్టమ్. ప్రాపర్గా లోడింగ్ అయ్యి యాప్స్ అన్నీ రావడానికి అయితే మనకి ఒక 10 seconds అయితే టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకోవడం జరిగింది డిస్ప్లే అనేది. నెక్స్ట్ ఇంకా ఐ మోడ్ అయితే ఆన్లో ఉంది, అది కూడా ఆఫ్ చేసుకున్నా. మీకు బ్యాటరీ సేవర్ మోడ్ అనేది ఆన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆన్లో ఉంటే మీకు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు 50% వస్తుంది. అది మీరు ఆన్లో ఉంటే ఆఫ్ చేసి చెక్ చేసుకుని టచ్ అనేది డిస్ప్లే కూడా. మనమైతే ఇప్పుడు టచ్ అయితే చూడొచ్చు చెక్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా అయితే. మనం ఆల్ ఎడ్జెస్లోనే నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ టాప్ అండ్ బాటంలో అయితే మనం పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. టచ్ చూసారు కదా. మనకైతే టచ్ అనేది మనకి ఎక్కడైతే ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్, చూసారు కదా మీరు. నెక్స్ట్ ఇంకా డైల్ ప్యాడ్లో అయితే ఒకసారి నెంబర్స్ కూడా అయితే టైప్ చేసి అయితే చెక్ చేసుకుందాం. డబుల్ నెంబర్స్ పడతాయి మీకు టచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే. మీరు ఒకటి నొక్కితే ఒకటి ఆటోమేటిక్గా అయితే పడడం జరుగుతుంది నెంబర్స్ అనేవి. అది కూడా అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకైతే టచ్ ఎక్కడ అయితే ప్రాబ్లం లేదు. మనం ఏదైతే నెంబర్ ప్రెస్ చేస్తామో అదే నెంబర్ అయితే మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చూడొచ్చు బ్రైట్నెస్ అయితే నేను డౌన్ చేశాను ఫ్రెండ్స్. బ్రైట్నెస్ మళ్ళీ హై చేసినా పని చేయట్లేదు మనకి. ఇప్పుడైతే ఒకసారి ఆటోమేటిక్ బ్రైట్నెస్ అయితే ఆఫ్ చేసి చూస్తే మనకి చూడవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి కవర్ ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒరిజినల్ డిస్ప్లే కూడా కాదు కాబట్టి మీకు కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. కొద్దిగా కలర్స్ కూడా మీకు కొంచెం చేంజ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి ఫింగర్ ప్రింట్ అయితే మనం యాడ్ చేసి అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ మీకు 50-50 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ అయితే మీకు వర్కింగ్ అయిపోతుంది, లేదంటే అసలు వర్క్ అనేది అవ్వదు. రీడ్ కూడా చేయదు మీకు ఫింగర్ అనేది, అదొకటి ఉంటుంది దీంట్లో ఓఎల్ఈడీలో. మీకు ఫస్ట్ అయితే కవర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కవర్ ఉంటే మనకి ఫింగర్ అయితే సరిగ్గా రీడ్ చేయదు. ఇప్పుడైతే చూడొచ్చు మీరు వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మనకైతే రీడింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకసారి షో ఫింగర్ ప్రింట్ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు మీకు షో చేయాలి కదా మీకు, అదైతే ఆప్షన్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఫింగర్ అయితే చూడవచ్చు మనకి అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అయితే సెకండ్ టైం అయితే చెక్ చేస్తున్నా. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయింది. నెక్స్ట్ సెకండ్ టైం అయితే మళ్ళీ 2 times అయితే మీకు వర్క్ అయింది. థర్డ్ టైం అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ చేసాక మీకు ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా డిస్ప్లేలో, దానివల్ల అయితే మీకు కొద్దిగా డిలే అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాపర్గా తీసుకోదు, ఫింగర్ అనేది కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి. ఫింగర్ ప్రింట్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్.
మీకైతే జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. వివో V23e 5G చూస్తున్నారు కదా డివైస్ నేమ్లో. నెక్స్ట్ టైం మోడల్ కూడా మీకు చూపిస్తాను చూడండి, మోడల్ నేమ్ ఏముందో మీరైతే చూడవచ్చు. V2126 మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా ప్రాపర్గా ఫుల్గా అయితే బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది, మెనూలోకి అయితే రావడం జరిగింది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఒక 5 to 10 seconds అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 5 to 10 seconds అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే మీరు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసుకొని అప్పుడైతే రిమూవ్ చేసుకోండి డిస్ప్లే అనేది. డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ గ్యాప్ అనేది కొంచెమే ఉంది మనకి, దానివల్ల అయితే మనకి ఫ్రీగా అయితే అది కనెక్టర్ అనేది వెళ్ళడం జరగట్లేదు. సిసి బోర్డ్ అనేది కొద్దిగా ప్రెస్సింగ్ అయిపోయి దానివల్ల అయితే మనకి గ్యాప్ లేక రిమూవ్ చేసుకోవడానికి మనకు కొద్దిగా ఇబ్బంది అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు గ్లూ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఫ్రేమ్లో అయితే మీరైతే చూడవచ్చు. గ్లూ అనేది మీరు లెన్స్ ఏరియాలో తక్కువ అనేది వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు గ్లూ ఎక్కువ వేస్తే లెన్స్ ఏరియాలో డిస్ప్లేలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కింద లెన్స్లోకి టచ్ ప్రాబ్లం, లేదంటే డిస్ప్లేలో లైన్స్ రావడం, లేదంటే ఆటోమేటిక్ టచ్ అవ్వడం, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. గ్లూ అనేది అయితే మీరు లెన్స్ ఏరియాలో అయితే తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ ఉన్న ఏరియాలో కూడా మీరు తక్కువ వేసుకుంటే మీకు సెన్సార్స్ అనేవి వర్క్ అవుతాయి. సెన్సార్ మీద వేస్తే మీకు సెన్సార్ అనేది ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ప్రాబ్లం వస్తుంది. నువ్వు డిస్ప్లేకి అయితే మనం కవర్ అయితే రిమూవ్ చేసుకున్నాం, చూసారు కదా ఇప్పుడు. మీరైతే చూస్తున్నారు కదా, డిస్ప్లే అయితే ఒకసారి ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే మనకి ఫ్రేమ్లో అయితే గ్లూ అనేది సైడ్కి అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రా గ్లూ అయితే మనం ఫ్రేమ్ బయటికి రావడం జరిగింది, అదైతే మనం రిమూవ్ అయితే చేసుకొని అయితే డిస్ప్లే అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. చెక్ చేసుకొని అయితే ఇప్పుడు ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఎందుకంటే ఎక్స్ట్రా గ్లూ ఏమవుతుందంటే అది డిస్ప్లే డౌన్ సైడ్కి అయితే వెళ్ళిపోయి మీకు డిస్ప్లేని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది, అది మీరు చెక్ చేసుకోవాలి. డిస్ప్లే మీరు వేస్తున్నప్పుడు మీరు అదే ఒకటి గమనించాలి. చూస్తున్నారు కదా, ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీరు ఎక్కువైతే ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా థిన్గా అయితే ఉండడం జరుగుతుంది. LCD అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. AMOLED డిస్ప్లే మీకు ఎప్పుడైనా కానీ మీకు థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మీరు ఎక్కువైతే ప్రెజర్ అయితే పెట్టకూడదు డిస్ప్లే మీద. డిస్ప్లే కనెక్టర్ కనెక్ట్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ ఏదైతే ఉందో దానికైతే 2 screws అయితే రావడం జరిగింది, మీరైతే చూడవచ్చు. ఇప్పుడు 2 screws అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ అప్ సైడ్ అయితే మనకి క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది, ఆ క్లిప్ అయితే పెట్టి మనం హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చూడవచ్చు మీరు, ఇదైతే లాకింగ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్, మనం ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే కూడా వేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. ఏదైతే స్క్రూస్ అయితే రిమూవ్ చేసాం ఆల్ స్క్రూస్ అయితే మనం మళ్ళీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు ప్రాపర్గా. ఈ స్క్రూస్ అనేది ఫిట్టింగ్ దగ్గర మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, 1 minute అయితే ఉండడం జరుగుతుంది వీడియో. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈ లోపు అయితే మనకి బూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ లోపు అయితే మనం స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు, చూసారు కదా. మనకైతే బూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ లోపు అయితే మనం స్క్రూస్ అన్నీ అయితే ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ బాగా ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు దీంతో వచ్చిన స్క్రూసే ఫిట్ చేయాలి, ఎందుకంటే లాంగ్ స్క్రూస్ మీరు ఫిట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చి డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే డిస్ప్లేలో మీకు బ్యాక్ సైడ్లో డాట్ వచ్చి వైట్ కలర్ డాట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ డోర్ గురించి అయితే మనం గ్లూ అయితే వేయడం జరిగింది. ఇప్పుడైతే బ్యాక్ డోర్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్, చూడవచ్చు. ప్రెస్ చేస్తే మనకి ఇది 3 hours అయితే మనకి డ్రై అవ్వడం జరుగుతుంది. ప్రాపర్గా అయితే మొత్తం ఆల్ ఏరియాస్ అయితే మనం ప్రెస్ చేస్తే మనకి ఫిట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పాస్వర్డ్ అయితే ఒకసారి ఎంటర్ చేసి అన్లాక్ అయితే చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. మనం ఏదైతే ఇందాక రిమూవ్ చేసిన డిస్ప్లే ఏదైతే ఉందో అది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.